బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫానుగా బలపడింది. రెమాల్గా నామకరణం చేసిన ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నానికి మరింత బలపడింది. అర్ధరాత్రికి ఇది బంగ్లాదేశ్లో కెవుపోరా సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిషా, కేరళల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తూ ఉండగా ఏపీ సహా పలు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రిమాల్ తుఫాను తీరాన్ని సమీపిస్తూ ఉన్న కొద్దీ బలమైన ఈదురు గాలులు వణికిస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరం అల్లకల్లోలంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. అర్ధరాత్రి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. రిమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను వణికిస్తోంది. దీని ప్రభావంతో కోల్కతా సహా తీర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు ఒడిశాలోనూ అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. రేపు ఎల్లుండి ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రిమాల్ తుఫాను ప్రభావంతో కేరళలో అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. తుఫాను నేపథ్యంలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కాకినాడ, ఉప్పాడ బీచ్లో ఉదయం నుంచి అలలు ఎగసి పడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు కోస్తాలో ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం కారణంగా శనివారం ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రేపు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ అనుశ్రీ. ఏపీలో ఈ రోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వస్తుంది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా కొనసాగుతున్నటువంటి రెమాల్ ఈ రోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉత్తర ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వాలు అలర్ట్ ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలన్ని విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. మరో చూసుకున్నట్లయితే కనుక తుఫాను ప్రభావంతో ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పయనించినటువంటి తుఫాను ప్రభావంతో పూర్తి స్థాయిలో ఏపీలో నిన్న సత్యసాయి జిల్లాతో పాటు చిత్తూరు, అలాగే శ్రీకాకుళం, పార్వతీ సుబ్రహ్మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈ రోజు రేపు తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి పొడి వాతావరణం ఉంటుంది. వేసవిని తలపించేటువంటి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 31 కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకేటువంటి అవకాశం ఉంది. అలాగే మొదటి వారంలో ఏపీకి పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాల ఆగమనం అనేది ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అప్పటి వరకు కూడా వేసవిని తలపించేటువంటి వాతావరణం ఉండబోతోంది. థ్యాంక్ యూ అనిల్.